ప్రోత్సాహం ఇవ్వకపోతే వాళ్ళు ముందుకెళ్ళరు. కానీ దాన్ని తీసుకుని మళ్ళీ వాళ్ళు కొంత దాన్ని లీనియన్స్గా కూడా తీసుకోవడానికి అవకాశం లేదు. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాస్తవాలు కూడా వాళ్ళ రూపంలో ప్రజలకి చేరాలి. జయప్రకాష్ గారు, వాస్తవం అండి. నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు మనం అప్పులు కంట్రోల్ చేసుకోవాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి డెఫినెట్ గా ఉంటుంది. అంటే అభివృద్ధి కాంక్షించేటటువంటి రాష్ట్ర ప్రభుత్వాలన్నిటికీ కూడా సంక్షేమం చూడాలనుకునే ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అది ఉంటుంది. దానిలో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే చేసేటటువంటి అప్పులు ఇవాళ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి అప్పులు తీర్చే దానిలో భాగంగా చేస్తా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో దాన్ని కంట్రోల్ చేసుకునే విధంగా ముఖ్యంగా దీనిలో వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే ఉందో డూప్లికేషన్ ఆఫ్ స్కీమ్స్ లాంటివి కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా డీబీటీ స్కీముల ద్వారా లీకేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ లీకేజెస్ అన్ని కూడా మనం కంట్రోల్ చేసుకుంటా ఉండాలా. మరీ ముఖ్యమైనటువంటి అంశం ఇవాళ మన రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా చూసినట్టయితే ఇంతకుముందు రాజేష్ గారు చెప్తా ఉన్నారు, 25% పెట్టుబడులు దేశం మొత్తం మీద జరిగినటువంటి వాటిలో 25% పెట్టుబడులు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. సుమారుగా 18 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చింది అనేది కీలకమైనటువంటి అంశం. ఈ పరిశ్రమల పెట్టుబడుల ద్వారా ఉండేటటువంటి ఉపాధి పెరుగుతూ ఉంటుంది. దీని ద్వారా కూడా ఆదాయం పెరుగుతుంది, జిఎస్టీ పెరుగుతుంది. ఈ రకంగా ఆదాయాన్ని పెంచుకునేటటువంటి దానిలో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా మన యొక్క రాష్ట్రం యొక్క అప్పులు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి మీద ఎక్కువ ఆలోచన చేస్తూ వీటికి సంబంధించిన సజెషన్స్ ఇవ్వాల్సినటువంటి ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి విపక్ష పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఊరికినే దీనిలో ఆరోపణలు చేస్తూ ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. ఇంపాసిబుల్. ఇప్పుడు అది మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కూడా. అందుకోసం ప్రజలు కూడా ఆ స్థాయి లేదు, సజెషన్ ఇచ్చే స్థాయి లేదు అనే వాళ్ళు ప్రతిపక్ష స్థాయి కూడా ఇవ్వాలి. లేకపోతే అదే ఇచ్చి ఉండేవాళ్ళు కనీసం. ఇవాళ చేసేటటువంటి పెట్టుబడులు చూడండి, రోడ్లు ఎన్ని గుంటల రోడ్లండి. ఏ ప్రాంతానికి పోయినా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 5 సంవత్సరాల పాటు ఎక్కడైనా ఒక గుంట పూడ్చినటువంటి పరిస్థితి ఉందా? ఇవాళ రోడ్ల మీదకి పోతా ఉంటే ఏ ప్రాంతంలోకి పోయినా కూడా 90% ఆఫ్ ద రోడ్స్ డెవలప్మెంట్ అయిపోయినాయి. ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా మనం పరిశ్రమల మీద పెట్టుకుంటా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారంతో వాళ్ళ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తా ఉన్నాయి, పెరుగుతా ఉంది. దీని ద్వారా అన్ని కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ యాంగిల్ ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి. ప్లీజ్ కన్క్లూడ్. అంటే అప్పులు అనే దాన్ని భూతద్దంలో పెట్టి చూసి అదేదో గందరగోళం అయిపోతుందని చెప్పడంలో అది అతిశయోక్తే. ఎందుకంటే దేనికోసం చేస్తున్నామో క్లియర్గా ఎప్పటికప్పుడు ప్రభుత్వం చెప్తోంది. విద్యాసాగర్ గారు, ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది, ప్రజలకు తెలియాలి కాబట్టి. ఇక్కడ తీసుకొస్తున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో అంటే అప్పు అంటే ఇక్కడ రెండు రకాలుగా చూడాలి.